అవన్నీ తర్వాత చెప్తా. ముందు వీలు ఎక్కడ ఉందో చెప్పండి. బయటకు రా బయటకు వెళ్ళవాలి. మీ అమ్మాయి చదివే మీతో కొంచెం మాట్లాడాలి, బయటికి పంపించండి. మెంటల్ అనుకో, అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఇలాంటి వీడియోస్ బయటికి వెళ్తే ఇంత పెద్ద ఫ్యామిలీలో పుట్టా మినిమం కామన్ సెన్స్ ఉన్నారు కదా, ఆలోచించవా? మీ ఇంట్లో అలా 4 గోడల మధ్యలో ఉన్నట్టు నా ఫోన్ ఎవరు చెప్పేది? చంపేస్తాను. 100 కోట్లు కదా. ఇలాంటివి చెప్పే పెంచండి, అందులో తయారవుతారు. మా మమ్మీ పెంచలేక కనీ పెంచినందుకు అమ్మ నాన్నలకి ఏం చేయాల్సిన పనేం లేదు. వాళ్ళకున్న మనశ్శాంతిని దూరం చేయకపోతే చాలు. నేను నీలానే కుట్లో అమ్మాయిని చూశాను. తనే నా జీవితం, తనే నా సర్వస్వం అనుకున్నాను. కానీ ఇలాంటి వచ్చిన తప్పు వల్ల ప్రేమించిన మాట నుంచి అమ్మాయిలో క్యారెక్టర్ లేని పెద్దవాళ్ళని నిలబడ్డాను. ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకున్నా దాన్ని కరెక్ట్ చేయగలరా? ఇప్పుడు నీకేం కావాలి? నేను కావాలా? లైఫ్ లాంగ్ ఒక వెల్ విషర్ లవ్ ఫ్రెండ్ లా నేను ఉంటాను. అమ్మా సారీ అమ్మా, కోపంలో మీ అమ్మాయి మీద చేసేసుకున్నాను. ఒపీనియన్ లేదన్నాడని అడగలేదు, కానీ నాకైతే అడగాలనిపించింది. మా కూతుర్ని నీకు ఇచ్చేస్తాను, మా ఆస్తి మొత్తం నీ చేతుల్లో పెడతాం, మాతో పాటు ఉండిపోయి బ్లాక్మెయిల్ చేస్తాను. బట్ ఈస్ నాట్ లైక్ దట్, ఈస్ సంథింగ్ ఎల్స్. ఏమైనా బాబు అలా చూస్తున్నారు? నీ కోళ్ళి అమ్మాయిల వాటి అనుకున్నాను. పర్లేదు, అబద్ధాలు కూడా బాగానే ఆడుతున్నావు. నేను మాట్లాడే మాటల్లో నిజాలు అబద్ధాలు కూడా తెలుస్తాయి ఏంటండి మీకు? నాన్న ఒకటంటే ఏదో వచ్చిన అబద్ధమే, నేను చేసిందల్లా తప్పే. బాగానే తెలియపడుతున్నావు ఆడపిల్ల. మేడం కొంచెం లేట్ అయినా సరే నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఆడపిల్ల చెప్తామని. ఎవరు పడతానండి బాబు టెన్షన్ టార్చర్. నాకు ఆకలిస్తుంది, వెళ్తుందా?
వాడు పెట్టుకోబడి బరువు పంపుతున్నా కూర్చో ఏదో అర్జెంట్గా మాట్లాడాలను చెప్పు అది ఓకే అన్నయ్య నేను ఒకటి అడుగుతా కాదనుకూడదు. మన ఊరికి వెళ్ళిపోదాం అన్నయ్య. అన్నయ్య ప్లీజ్, శిరీషకి నీకు ఇది ఎంత ఇంపార్టెంట్ టైం నాకు తెలుసు. ఈ టైంలో నువ్వు ఇంత డిస్టర్బ్డ్గా, దానికి నేనే కారణం కావడం నాకు అసలు ఇష్టం లేదు. ప్లీజ్ అన్నయ్య వెళ్దాం. మొత్తం నోట్లోకి వచ్చేసాను కొడుక. ఈ టైంలో మీరేం మేడం ఇక్కడ ఒక్కరే వచ్చారా లేదా? చూడలేకపోతా. ఏంటండి ఏమన్నా అర్జెంటా? రేపు పొద్దున్న మనం కాకినాడ బయలుదేరుతున్నాం. మరి నేనే అయితే మాట్లాడి కన్విన్స్ చేశాను. మీ చెల్లి పెళ్ళి అయ్యేంత వరకు ఇంత చెప్పడానికి మీరు ఈ టైంలో ఎంత దూరం వచ్చారా? ఫోన్లో చెప్పాల్సింది. ఇప్పుడు ఎంక్వైరీస్ అని ఏంటి? ఐ యూ హ్యాపీ అన్నా? హ్యాపీ అని మెల్లగా అంటారేంటండి బాబు? కంగ్రాచులేషన్స్ గోవింద్. ఎందుకండి అదే ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుంది కదా. అదే మీకెలా తెలిసింది? నాకు తెలియలేదే. ఆ పిల్ల నీ వెనకాల అంతలా ఎగురుకుంటూ తిరుగుతుంది. నా వెనకాల ఎగురుకుంటూ తిరుగుతుందో తొలుకుంటూ తిరుగుతుందో నాకు ఎలా తెలుస్తుందండి? నాకు తెలిసేలోపు వాళ్ళ తాతయ్య హార్ట్ అటాక్ వచ్చింది. ఏం తెలియదు ఏమో ఇలాగా ఉన్న మనిషి చాలా ఆపోయింది ఏడుపు. నేనేం 5 సంవత్సరాలు నేనేం చూడలేదంటానికి. ఇప్పుడు ఏమైందని పెట్టి చూస్తున్నాను. ఆ భగవంతుడు నా ఆడవాళ్ళకి టైం ఇస్తే మాటలు నేను డబ్బులేంటి కావాల్సింది? అమ్మాయి పిల్లలు ఏం చూసుకోవాలి? ఏం మాట్లాడో